హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇది మా మల్బరీ చెట్టు. ఇంతకుముందు మీరు ప్రీవియస్ వీడియోలోనైతే మంచిగా చూసారు కదా, చెట్టు నిండా విపరీతమైన కాపుతో ఉండేదండి. చక్కగా మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కువ ఫ్రూట్స్ అయితే తీసుకున్న తర్వాత మాత్రం నేను దీన్ని ఇలాగే ఉంచేసాను. మళ్ళీ వస్తుంది అని ఎన్ని పోషకాలు ఇస్తూనే ఉన్నాం, కానీ రాలేదు. ఏదో ఒక మూల అరకొర ఈ విధంగా వస్తున్నాయి అన్నమాట. అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మల్బరీ సీక్రెట్ అంతా కూడా ప్రూనింగేనండి, ఎంత పోషకాలు ఇచ్చినా కూడా అని చెప్తూ ఉంటానే. అయితే నేను ఎందుకు చేయలేదంటారు, ఈ మధ్య అంతా కూడా కొంచెం ఖాళీ లేకపోవడం వల్ల ఈ మొక్కని ఇలాగే ఉంచడం వల్ల పూత అయితే రాలేదు. ఎప్పుడు మాత్రం వదిలేస్తామా, మరి చక్కగా ప్రూనింగ్ చేసి మంచిగా ఎరువులు ఇద్దాం. ఇలాగ పూత అయిపోయిన వెంటనే మాత్రం మల్బరీ మొక్కకి ఎప్పటికప్పుడు ఇలా ప్రూనింగ్ చేసేయాలండి. ఈ ఆకులు చాలా చాలా మంచిది. మన కంపోస్ట్లో వేసుకోవడానికి మాత్రం మిగతా చెట్లకి ఈ ఆకులు చాలా బలం అండి. ఇది పట్టుపురుగులకు కూడా వేస్తారు కదా ఆహారం కింద ఈ ఆకుల్ని. అలాగా దీన్ని చక్కగాను ఎప్పటికప్పుడు మీరు పూత అయిపోయిన తర్వాత ఒక సాయంత్రం పూట చక్కగా మంచిగా ప్రూనింగ్ చేయండి. ఎంత ప్రూనింగ్ చేయాలి అని అడుగుతారా, అదిగో చూసారా, ఆ పెద్ద లావుగా ఉన్న కొమ్మలుంచి మిగతావన్నీ కూడా ఈ విధంగా తీసేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ కొత్తగా కాపు వస్తుంది అనమాట. మల్బరీకి సీజన్ అంటే ఏముండదని సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటాయి. కాకపోతే దానికి ఉండాల్సిందల్లా మంచిగా ఎరువులు, మంచి టబ్బు, మంచిగా ప్రూనింగు, ఇలా ఎప్పటికీ రెగ్యులర్గా దాన్ని కొంచెం మనకి చూసుకుంటూ ఉంటే మంచి కాపునైతే తీసుకోగలం. అయితే నేనైతే మంచి ప్రూనింగ్ అయితే చేసేస్తున్నాను. చక్కగా ఈ ఆకులన్నీ కూడా కంపోస్ట్ చేస్తాను. ఈ మొక్కకి ప్రూనింగ్ చేస్తే అలా వదిలేయకూడదండి. చక్కగా వాటరింగ్ ఇవ్వాలి. వాటరింగ్తో పాటు మంచి ద్రావణాలు లేదా పశువుల ఎరువు ఏదైనా కూడా మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది చక్కగా ఇవ్వండి. మళ్ళీ మంచిగా మనకి కాపు వచ్చేస్తుంది. చూస్తారు కదండి, ఈ ఆకులన్నీ కూడా ఈ విధంగా మనకు మొక్కలకు మల్చింగ్గా వాడుకోవచ్చు. కంపోస్ట్ కూడా వాడుకోవచ్చు. ఒక్క ఆకు కూడా బయట పడేనివ్వం కదండి, చక్కగా వాడుకుంటాం. దీనికి ఎటువంటి తెగుళ్ళు ఉండవండి, చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చి మాకు ఎప్పుడు తెగులు అయితే రాలేదు మల్బరీకి. ఇదిగోండి మొత్తం ఇంతవరకు తీసేస్తాను అనమాట. ఇప్పుడు కూడా మేము ఇలాగే దీని వయసు అయితే మాత్రం 5 సంవత్సరాలండి. హాఫ్ డ్రమ్లో ఉంది. మంచిగా మీరు కూడా ఎప్పటికప్పుడు మల్బరీని ఎంజాయ్ చేయాలంటే మీరు చేయాల్సిందల్లా చక్కగా పూత అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా ప్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. మళ్ళీ చిగురులు వచ్చిన తర్వాత పూత వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇంతకుముందు చాలాసార్లు మీకు చూపించాను. నా ప్రీవియస్ వీడియోలో చూడని వాళ్ళు ఉంటే మీరు చూడొచ్చు. చక్కగా ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ కొత్తగా పళ్ళు వస్తాయి. ఆ పళ్ళు చూపిస్తున్నాను, చిగురులు చూపిస్తున్నాను, ఇలా ప్రూనింగ్ చేయడం చూపిస్తున్నాను. ఇంకెందుకు చక్కగా పెంచండి మీరు కూడా మల్బరీని. లేదు మీ ఇంట్లో ఆల్రెడీ మల్బరీ ఉన్నట్టయితే ఈ విధంగా కాపు మీద ఉంటే చక్కగా పోషకాలు ఇవ్వండి. కాపు అయిపోయింది అంటే మాత్రం ఈ విధంగా ప్రూనింగ్ చేసేయండి. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో కలుస్తాను.